మనం చాలామంది జీవితంలో పరిశుద్ధం లేకపోయినా పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటించేది, అది వేషం. బైబిల్ చదవకపోయినా చదివినట్లుగానే బిల్డప్ ఇచ్చేది, అది వేషం. దేవుడికి ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగానే అట్లా చేసేది, ఇది వేషం. మనం ఏదో పవిత్రంగా ఉన్నట్లు అలా మనం చూపించేది వేషం, కానీ లోపల ఏం లేదు, దాన్నే వేషధారణ అంటారు. అయ్యా, చాలా మంది జీవించుట కంటే ఎక్కువ శాతం మంది వేషధారులుగా ఉంటున్నారు. చాలా మంది దేవుడు నా వేషాన్ని చూడ్డు అనుకుంటున్నారు. అయ్యా, అమ్మా వినండి, తల్లులు, చెల్లెలు, సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు ఆయనకి. నీ ఆలోచన తెలుసు, నీ మాట తెలుసు, నీవు ఎలాంటి ధోరణి కలిగి ఉన్నావో తెలుసు. ఎవరు చెప్పని అవసరం లేదు ఆయనకి. ఆయనకు కనబడని సృష్టము ఏదీ లేదు, పక్క కనబడతా ఉంది ఆయనకి. అందుకే మన లోపల ఏమల్లా కొదులు ఉన్నాయో సరి చేసుకొని మార్పు చెందితే పరలోకం రెడీను. ఇక్కడికి వచ్చి కూడా మార్పులోనికి రాకపోతే, మార్పు పొందాలని ఆశపడకపోతే నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు, అంతే అంతే అర్థం. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకోనుడి, అయినను వాని క్రియల చొప్పున చేయకుడి, చెప్పుదురే గాని చేయరు. హల్లెలూయా. చెప్తారు బాగా, కానీ వారి జీవితాల్లో అమలు చేయరు వాళ్ళే. అది వేషధారణ అంటే. నేను చెప్తాను దొంగలించకూడదని, బాగా గట్టిగా ప్రసంగం చేస్తాను, నేను దొంగతనం చేస్తా అంటే దాన్ని వేషధారణ. ఇప్పుడు మీ ముందర నేను ప్రసంగం చేస్తాను దొంగలించకుండానట్లు బాగా, కానీ మీకు ఏమో చెప్పేసినా, కానీ నేనే దొంగలిస్తా ఉన్నట్లయితే నేను దేవుని దృష్టిలో ఎవరిని? దొంగనే, వేషధారని. అలా చెప్తారా? ఇప్పుడు నేను చేసిన ప్రసంగాన్ని చూసి మెచ్చుకోవడం, నేను చేసిన దొంగతనాన్ని చూసి మెచ్చుకుంటాడు. అది చాలా మంది దేవుని సన్నిధికి వస్తుంటారు, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత చేయాల్సినవన్నీ వాళ్ళు పాడుగు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏమనుకుంటారు? దేవుడు నన్ను చూడ్డు, నేను మందిరంకి వచ్చేదే చూసి నాకు మార్కులు వేస్తాడు అనుకుంటారు. నో, దీనికి మార్కులు ఉండవు, దానికి నువ్వు ఫెయిల్. వేషధారణ, ఒరే వేషధారి అంటాడు. అదేనమాట ఈరోజు చాలా మంది చర్చిలకు వచ్చుతున్నా కానీ వేషధారణ మానుకోవట్లేదు. భర్త ఉంటేలాగా, భార్య ఉంటేలాగా, పిల్లలు ఉంటేలాగా, మనుషులు ఉంటేలాగా, మనుషులు లేకపోతే వేరేలాగా. తమ్ముళ్ళు சொல்லுவாங்க, నా వేరే మాదిరి. హల్లెలూయా.